కార్యక్రమం క్షేమంగా చక్కగా జరిగేలా సహాయం చేసి మళ్ళీ వెళ్ళి ప్రభా మరి సంఘంలో కూడా మేము కూడా నాయనా ప్రభా నీ బిడ్డలు కూడా మరి బోధించేలాగా సహాయం చేసి మమ్మల్ని చక్కగా నడిపిస్తామని మరి ఈ కార్యక్రమం సులువుగా జరిగేలా కూడా సహాయం చేస్తామని నీ ప్రియకుమారుడు వేసి నమ్మల్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడదామా? యేసు చవందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే నా కొరకే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినంబు తోడితే పాపము కడిగే మలినంబు తోడితే ఆగత సరాసమే ఆగత సరాసమే యేసు చవందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే నా కొరకే నీ పాపములో ఒప్పుకో. నీ పాపడగులు చూడుచుకో. నీ పాపములో ఒప్పుకో. నీ పాపడగులు చూడుచుకో. నీ ఆత్మ కనుగొన శుద్ధి పరచుకో. నీ ఆత్మ కనుగొన శుద్ధి పరచుకో. యేసు యేసు రక్తములో యేసు యేసు రక్తములో యేసు చవందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే నా కొరకే శిక్ష పొంద తగియుంటిని. మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొంద తగియుంటిని. మన శిక్ష ప్రభువే సహించెను. నన్నుగా గొట్టబడే పొడువాబడే నీకై. నన్నుగా గొట్టబడే పొడువాబడే నీకై. అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని. యేసు చవందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమను వచ్చెను. నీ కొరకే నా కొరకే. దేవాక్యం నుంచి 2 మాటలు మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం. 1 నుంచి 5 వచనాలు మార్చి 1 నుంచి 5 వచనాలు. There was a man of the Pharisees named
ఆయన నేమ్ నికోడమస్ ఏ రోలర్ ఆఫ్ ది జ్యూస్. 2వ వచనం చదవండి. అప్పుడు ఆ రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని గురించి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదము. దేవుడు అతను తినట్టు నీవు చేయించిన సూచక్రియలు ఎవరు చేయలేడని మీతో చెప్తున్నాను. ఎవరు చేయలేడని ఆయనతో చెప్పాను. పరిశుద్ధ అది కాదు, దాన్ని ఇంకా ముందుకు వచ్చండి. అక్కడ స్ట్రైట్గా ఒక మందిరం కనపడుతూ ఆ వాక్యాలు అయ్యింది. అంబేద్కర్ హలో, ఒకసారి చూడు బాబు. చూడు బుజ్జి ఒకసారి. ఫోన్ చెప్పండి. ఎదుర్కొంటుంది యోహాను సువార్త చూడండి. ఇక్కడ మనము యేసు ప్రభు ఒక కథంతా అంటున్నాడు. అతని పేరు ఏంటంటే మరి నికోదేము. ఇతను ఎవరంటే మరి 10వ వచనం చూడండి. బాలాజీ బ్యాంకర్స్ అను బుజ్జి. బాలాజీ బ్యాంకర్స్ పక్క వీధిలో స్ట్రైట్కి వచ్చాం. వాట్సాప్ లొకేషన్ పెట్టమంటారు. ఓకే, ఏదో సింపుల్. ఆయన ఏదో కష్టపడిపోతున్నారు అంటే అదే కొంతమంది అలా ఉంటారు. చాలా సింపుల్ అండి. వెంకటరావు గారు వీధిలోకి వచ్చి ఇలా తిరిగితే అయిపోతుంది. అంతే. మరి ఈ దారితే మనకి కాబట్టి ఈ యొక్క మాట ఎవరితను నికోదేమన్న అతను బోధకుడు. ఇశ్రాయేల్కి ఎవరండి? బోధకుడు. అతనికి యేసుప్రభు చెప్తున్నాడు మరి ఒకరు కొత్తగా అతనికి తెలియలేదు. ఆ బోధకుడికి ఎలాగా వింటున్నావా, ఎలాగా రక్షించబడాలి, మారు మనసు ఏంటో కూడా అతనికి తెలియదు. బోధకుడు అర్థం. పాస్టర్లు చాలామంది అలా ఉన్నారు. రక్షణ ఉండదు వాళ్ళకి. అర్థమైందా? మారు మనసు కానీ అది ఏం తెలియదు వాళ్ళకి. ఏదో సేవ గుడ్డెచ్చిలో పడినట్టు సేవ చేస్తారు. కాబట్టి మారు మనసు అనుభవాలు అతని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. 3వ వచనము. అందుకు యేసు కొత్తగా జన్మిస్తాను కానీ దేవుని రాజ్యం ఏం చేయలేడు, చూడలేడు. చూడండి, మొట్టమొదట అంటాడు ఒకరు కొత్తగా ఏం చేయాలి, జన్మించాలి. ఇతను అడుగుతున్నాడు. 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని. ఇతన్ని చూడండి, అతని నాలెడ్జ్ ఎంతవరకు ఉందంటే రెండో జన్మ అంటే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా బోధకుడు. అది ఎంత కామెడీగా ఉంది కదా అతని ప్రశ్న. చూడండి, అందుకొరకే మనము నూతన జన్మము రక్షణ కార్యాన్ని ఏమంటారంటే కదా. ఎక్కడ రాయబడింది? కొరింథీయులు రాసింది. రోమా 6వ అధ్యాయం. ఆరు చదవమ్మా. ఏమనగా మనమింకనూ పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఇప్పుడు ఏదేంటి మనలో ఏముందనమాట? ప్రాచీన స్వభావము, ఓల్డ్ మ్యాన్, నేచర్ అన్నమాట. ఆ స్వభావం ఏంటి? నేచర్ అంటారు కదా. ఆ పాపపు నేచరు మనల్ని ఏం చేస్తుందంటే పాపంలో పడేస్తుంది, పాపం చేస్తుంది. అందుకని పాపం అన్నది బయట నుంచి కాదు వచ్చేది, మనలో నుంచి అన్నమాట. లోపల నుంచి మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వము. మార్కు 7:21 అంటారు కదా. దురాలోచనలు, జారత్వము. మార్కు సువార్త 7వ అధ్యాయం. ఏడవ అధ్యాయం 21.
లోపలి నుండి అనగా ఉమ్. మనుషుల హృదయంలో నుండి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, దురాలోచనలు, జారత్వము, జారత్వము, దొంగతనము, దొంగతనము, నరహత్యలు, నరహత్యలను, వ్యభిచారములను, వ్యభిచారము, లోభములను, లోభములను, చెడుతనములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, కామ వికారము, మత్సరమును, మత్సరమును, దేవదోషమును, దేవదూషణను, అహంభావమును, అహంభావము, అవివేకమును అవివేకమును వచ్చును. వచ్చును. ఈ ఈ చెడ్డవన్నీ నుండి లోపల నుండే బయలుదేరి ఏమవుతున్నాయండి? బయలు. మనుషుల మనుషులు మన బయట నుంచి కాదు, ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచే. కాబట్టి మానవుడు ఎన్ని రుజువు ఏంటంటే మనం దీంతో ఉన్నాం, పుట్టాం పాపపు స్వభావముతో. ఈ స్వభావము డీల్ చేయాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం అవసరం. అందుకొరకే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆ స్వభావాన్ని మార్చడానికే ఆయన ఏం చేశాడు? అదే మారు మనసు అంటారు. మనసు ఏం చేయబడడం? మారు మనసు. రక్తం చింది చనిపోయి తిరిగి వచ్చాడు. కాబట్టి ఆయన రక్తంతో కడగబడినప్పుడే మనకు మారు మనసు వస్తుందండి. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన 9వ అధ్యాయం 14వ వచనం. నువ్వు చదవ. ఆవిడ చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఆ, ఎక్కువగా శుద్ధి మన మనస్సాక్షిని ఏం చేస్తుందండి? దేనికోసం శుద్ధీకరిస్తుంది? ఇప్పటివరకు చేసే నిర్జీవ క్రియలు విడిచి ఎవరైపు చెప్తుంది? మనసుని జీవం గల దేవుని సేవించటం. అంటే ఉదయగానికి ఇంకా ప్రభువే మనకు దేవుడు. సేవించడం అంటే ఆయన కొరకు జీవించడం. ఇంతకుముందు రక్షణ పడకముందు మనం మన సొంత వాటికి జీవించాం, నిర్జీవమైన క్రియలు. ఇప్పుడు మనసు ఎలా మారుతుందండి? ఇది ఏ శక్తితో జరిగిందంటాడు? యేసు ప్రభు యొక్క రక్తం కదా. ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా తన రక్తంతో కడగబడు ద్వారా నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని వైపు తిప్పి మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందండి? అది మారు మనసు. మనసు ఏం చేయబడుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి? టర్నింగ్. ఈశ్వర రక్తం అందుకే కడగబడి ఉండాలి. ఈశ్వర రక్తంతోనే మన స్వభావం ఏం చేయబడుతుంది అంటే తీసివేయబడుతుంది, మార్పు చెందుతుంది. ఇప్పుడు మనకి నూతన స్వభావం ఇవ్వబడుతుంది. నూతన ఆత్మ, నూతన స్వభావము. ఆ స్వభావం ఏం చేస్తుందంటే పాపానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. మనసులో ఉన్న స్వభావము ఇప్పుడు పాత స్వభావం ఏం చేయబడిందంటే రక్తంతో తీసిపోయి మారు మనసు వచ్చింది. ఇప్పుడు ఎవరు వస్తారు? ఏ స్వభావం వస్తుంది? నూతన స్వభావం. ఆ స్వభావం ఏం చేస్తుంది? ఏసుకిల్ గ్రంథంలో అంటాడు. ఏసుకిల్ గ్రంథం, ఏసుకిల్ గ్రంథము 36వ అధ్యాయం 26-27 వచ్చిన చదవండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఈ నూతన స్వభావంలో వచ్చేది ఏంటి? తన ఆత్మను మనలో ఉంచుతాడు. ఆ ఆత్మ ఏం చేస్తుంటాడు చూడండి. నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావం ఏం చేస్తాడంటే ఆయన వాక్యాన్ని, అదే కట్టడలు విధులు అంటే వాక్యమే కదా, వాక్యాన్ని గైకొనేటట్టు మనం ప్రోత్సహిస్తుంటుంది అన్నమాట పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఏదైనా అబద్ధం ఆడడానికి బైబిల్ ఏం చెప్తుంది? లోపల అంటేస్తుంది ఏంటి? అమ్మో మన అబద్ధం ఆడకూడదు, మన దేవుని బిడ్డలము. అబద్ధం కర్త ఎవడు? జనకుడు. అబద్ధానికి జనకుడు సాతాను. నేను అబద్ధం ఆడకూడదు. ఇది ఇంతకుముందు లేదు మనకి, ఇప్పుడే నూతన స్వభావం. ఎవరి ద్వారా వస్తుంది? ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టడం వల్ల ఆత్మ ఏం చేస్తాడు? వాక్యాన్ని అనుసరించి జీవించినట్టు చేస్తాడు. అర్థమైందండి? అందుకే మన అటు కుటుంబ జీవితం అవ్వచ్చు, వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, అన్నీ కూడా ఆ రక్షింపడ్డ వాళ్ళు ఏం చూసుకుంటూ ఉంటారంటే వాక్యానుసారం ఉన్నాం లేదని పరీక్షించబడి. ఇది నా అనుభవం, నేను చెప్తున్న మాట. అర్థమైందండి? కాబట్టి వాక్యానుసారం, ఎందుకంటే ఇది ఎవరో పరిశుద్ధ అంతకుముందు లేదు మనకి. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా నేను వాక్యానుసారం ఉన్నా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. అయితే ఇంట్లో కూడా వాక్యానుసారం జీవితం ఉండేది కదా నాకు కూడా. అలా సంఘ జీవితం కూడా అన్ని చర్చికి వెళ్ళొచ్చు కదా, ఏ ఒక్క చర్చికి వెళ్ళాలనుకునేవాడు నిజంగానే. కానీ రక్షించబడిన తర్వాత వాక్య సత్యం తెలిసిన తర్వాత ఆ పరిశుద్ధాత్మని ఒప్పుకోలేడు. అర్థమైందండి? సంఘం అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ప్రతి చోట కూడా ప్రభు కోసం జీవించాలి, ప్రభు వాక్యానుసారంగా ఉండాలి అని వాక్యమే ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు మన చదివేకొద్దాం. అది నూతన స్వభావం. ఆ స్వభావం మనకి ఇవ్వబడుతుంది. ఇది రక్షణ కార్యం అంటే. అందువరకు ఆయన రక్తంతో ఏం చేయబడాలి? మనము కడగబడాలి.
కడగబడిన అనుభవము, ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని ఏం చేస్తాడు, నీతిమంతులు తీరుస్తాడు కదండి. ఆయన తిరిగి లేచాడు కదా, రక్తం చిందించడం కాదు, ఆయన ఏం చేశాడు, తిరిగి లేచాడు. రోమా 4:5 చివరి వచ్చిన అంటాడు చూడండి, ఆయన పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది మనల్ని. 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకే లేపబడిన. ఎందుకు లేపబడ్డాడు ఆయన మృతుల్లో నుంచి, మనలను నీతిమంతులు తీర్చాడు. మరి ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము నీతిమంతులు తీర్చబడ్డామా? రక్షణ అన్నది ఎలా కలుగుతుంది? సంపూర్ణ రక్షణ అనమాట. ఎలా వస్తుందంటే రోమా 10:9 వచ్చినాడు, ఆయన రక్తంతో కడగబడ్డాం కదా, ఆయన పునరుద్ధాన శక్తితో కూడా మనం ఏం చేయబడాలి, నీతిమంతులు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడుదువు. అర్థమైందండి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, రెండోది ఏం విశ్వసించాలి, ఆయన నా కొరకు మృతులలో నుంచి ఏం చేయబడ్డాడు, లేపబడ్డాడు అని నీ హృదయం మంది విశ్వసించినప్పుడు నువ్వేం చేయబడతావు, అదనమాట. ముందు రక్తంతో కడగబడినప్పుడు మారు మనసు, రెండోదిగా ఏమని విశ్వసించాలి, ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు నా పాపం అని నువ్వు విశ్వసించినప్పుడే నువ్వు రక్షణ. అది సంపూర్ణ రక్షణ కార్యం జరిగినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోకి వస్తాడు. అదే చెప్తున్నాడు నికోదేముకు. అందుకొరకు అన్నాడు ఒకరు కొత్తగా, అందుకే దేవుడు కూడా బాప్తిసం ముఖ్యంగా, అది ముఖ్యంగా, అది దీనివల్ల ఏ రక్షణ రాదు. ఏమన్నా ఏ బాప్తిసం అంటే యోహాను సువార్తలో మనం చదివాం 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని. బైబిల్లో నీరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, జన్మింపజేస్తుంది. ఇప్పుడు మనం వాక్యం ఇచ్చాం కదా, సువార్త. ఈ వాక్యం ఏం చేస్తుంది, మనల్ని ఒప్పింపజేస్తుంది. నువ్వు పాపివి, నీలో ఏముంది, పాపపు స్వభావం ఉంది. ఎక్కడ తీసుకెళ్తుంది ఆ వాక్యమే, మళ్ళీ రిపెంటెన్స్లో తీసుకెళ్తుంది. అదనమాట నూతన జన్మ. అది ఒక నీటి మూల అంటే, నీరు అంటే ఇది అనుకుంటారు చాలామంది. చూడండి, పేతురు కూడా అదే చెప్తాడు, మీరు ఎలా రక్షించబడ్డారో కూడా చెప్తాడు. పేతురు రాసిన పత్రిక 1:23 చదవండి. క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదరులు. అర్థమైందండి? మీరు ఎక్కడి నుంచి పుట్టించబడ్డారు? అక్షయ బీజం అన్నాడు, కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఈ మాట. అక్షయ బీజం ఏంటో తెలుసా, వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు ఇంగ్లీష్లో కూడా. ఫుల్ ఉంటుంది వచ్చిన, మీకు తెలుగులో ఉండదు. బీయింగ్ బార్న్ అగైన్ నాట్ ఆఫ్ కరప్టబుల్ సీడ్ బట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆ జీవము గల దేవుని వాక్యం వలన మరి అక్షయ బీజం అది కుళ్ళిపోదాం. ఆ వాక్యం ద్వారా మీరు ఏం చేయబడ్డ, మరలా జన్మింపబడి తిరిగి అంటారు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, మారు మనసు. రెండోది మనం చదివాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం. అది తెచ్చి ఏం చేస్తాడు, దేన్ని నెరవేర్చేట్టు చేస్తాడు, తన కట్టడలను విధులను, తన వాక్యాన్ని. రెండోది అదనమాట. ఒకడు ఆత్మ మూలమున, ఇంకోటి ఏంటంటే నీరు మూలం అంటారు. అది జరిగినప్పుడే నిజమైన మారు మనసు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది దేనికోసం అంటే మనము సాక్ష్యం ఇవ్వడం అంటే, నేను కూడా యేసు ప్రభు కోసం చనిపోతున్నాను, ఇంకా లోకం కోసం పాపం కోసం చనిపోయి నూతన స్వభావంతో నేను జీవిస్తున్నాను అని సాతానికి తెలియదు నీ హృదయంలో జరిగిన కార్యము. కాబట్టి వాడి శక్తులు అంటే గాలి అంతా కూడా వాటితో ఉన్నది కదా, వాడికి మనం ఇప్పుడు తెలియపరుస్తున్నాం. ఇంకా సంఘం అంతా ఉంటే బాగుంటుంది, కానీ మరి మనకి ఆ ఛాన్స్ ఈరోజు లేదు కనుక మరి సంఘం ఎదుట, రెండోది ఎవరు ఎదుట, ఈ యొక్క దుష్ట అంధకార శక్తులు ఎదుట, ఈ టైంలో ప్రధాన దూతలు ఎదుట నీ అంతరంగంలో జరిగిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని మనం బాహాటం చూపిస్తున్నాం అన్నమాట. ఇది బాప్తిసం. అమ్మా, మరి నువ్వు మారుమనసు పొందావా? పొందినాను. నీ పాపలు క్షమింపబడ్డాయా? క్షమింపబడినా. నీతి మంత్రాలు తీర్చబడ్డావా? తీర్చబడినా. శుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి మనశ్శాంతి ఇచ్చినాడు, నెమ్మది ఇచ్చినాడు. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత మరి నమ్మకం ఉండాలి దేవుని కోసం. తెలుసుకోకూడదు, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, నిజంగానే శోధనలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. మరి నిలబడి ప్రభు కోసం నమ్మకం ఉండండి, సేవలో కూడా పాలుపల్సి ఉండండి. మీరు ఉద్యోగాలు చేసుకుంటేనే దేవుని పనిలో కూడా ఏమయ్యాలి, మీరు పాలుపల్సి ఉండండి.
నమ్మకంగా ఉండండి. మీకు ఇచ్చిన వరాలు ఉంటాయి. మరి దేవుడు రక్షించుకున్న తర్వాత తన ఆత్మగా ఉన్నప్పుడు ఏదో వరం ఇస్తాడు. సండే స్కూల్ మినిస్ట్రీ ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని మీరు అర్థం వదలకూడదు. మీ మినిస్ట్రీ మీకు ఏం చేయాలి, ముందుకు కొనసాగాలి. మరి మా అందరూ ఎదురుకుంటే మీకు సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తాను, నేను చేస్తాను, నమ్మకం ఉంటాను ప్రభు. సరే అమ్మా ఇచ్చారా సాక్ష్యం? చెప్తారా? చెప్పండి మాట హృదయపూర్వకంగా ప్రభు కోసం నమ్మకం ఉంటాను. చిన్న కష్టం వచ్చినా ఆయన తృణీకరించడం అని చెప్పాలి. సాక్ష్యం ఉండాలి మనం. నా యాత్ర జీవితంలో ప్రభు కొరకు నేను ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన వాక్యం ద్వారా నేను అనుసరిస్తూ ఆయన కొరకు నిలబడే శక్తితో నేను పొంది ఆయన కొరకు నేను జీవిస్తాను. రాజావాన్ని ప్రార్థన చేస్తాను. పేరేంటి? తబిత. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న సోదరి కవిత జీవితంలో మీరు చేస్తున్న మేలు ఉపకారానికై వందనాలు. ఇచ్చినటువంటి మారుమనసు గొప్ప రక్షణ అయా మన ప్రేమించి ప్రత్యేకపరిచి ప్రభా సాతాన బానిసత్వం నుంచి అంధకార రాజ్యం నుంచి విమోచించి అయా వర్ణింప శక్తిమైన గొప్ప మహిమ వెలుగులోనికి కుమార్తెను సమకూర్చినందుకు వందనాలు. తబిత జీవితంలో ప్రభా మీరు చేసిన గొప్ప కార్యానికి వందనాలు. కుమార్తెగా బిడ్డను స్వీకరించారు. స్తుత్రాలు. మీరు ప్రత్యేకంగా ప్రభా తన హృదయంలో మీ పరిశుద్ధాత్మ కార్యం జరిపారని స్తుతిస్తూ ఉన్నా. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రభా ఉన్నతమైన ఒప్పుకోలు పరిశుద్ధాత్మ కార్యం తన జీవితంలో జరిపించినందుకు వందనాలు. అంత మాత్రమే కాకుండా ప్రభా బహిరంగంగా సంఘం ఎదుట అవును ప్రభా వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు మరి అంధకార శక్తుల ఎదుట అయా మరి దేవదూతల ఎదుట తండ్రి మరి సాక్ష్యముగా బహిరంగంగా నిన్ను ఒప్పుకునే నిమిత్తము తాను తీసుకుంటున్న నీటి బాప్తిస్మను కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి అవును అక్షయ మూలముగా మీరు జన్మింపజేస్తూ వచ్చారు. నీ వాక్యం అనేటువంటి అక్షయము గల శక్తితో ప్రభా తన జీవితంలో ప్రభా మీరు ఇచ్చిన రక్షణకే వందనాలు. నీ మూలముగా ప్రభా నీ వాక్యము మూలముగా కుమార్తెను మరొకసారి జన్మింపచేసినందుకు వందనాలు ప్రభా. మరొకసారి మీరు తిరిగి జన్మించడం ద్వారా ఎట్టి రీతిగా తన జీవితం ఉండాలని మీరు ఎరిగిన దేవుడు. ప్రతి విషయంలో అయ్యా మరి నమ్మకత్వంగా కుమార్తె జీవించుట కృపనివ్వండి. తన హృదయంలో ప్రభా పరిపూర్ణముగా నిన్ను ప్రతిష్ఠించుకొని నిన్ను ప్రేమిస్తూ నిన్ను హత్తుకుంటూ ప్రతి క్షణము ప్రతి సమయంలో ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి దైవికమైన ఆనందము, సంతోషము, సమాధానము కుమార్తె ఎల్లప్పుడూ పొందుకొని అయ్యా మరి కుటుంబంలో, సంఘములో, సమాజంలో అయ్యా ప్రజల ఎదుట ప్రభా నీ సాక్షిగా ఉండేటకు కుమార్తెకు కృపనివ్వండి. అయ్యా మొదలుకు ఇంకా పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆనందము, మహిమ వర్ణింప శక్యము కానీ మహిమయుక్తమైన గొప్ప ఆనందము తన జీవితంలో అనుభవించడం కృపనివ్వండి. హృదయంలో, మానసికంగా, శారీరకంగా ప్రభా ఎమోషన్ ప్రతి కోణములో ప్రభా నీవు ఇచ్చిన రక్షణ ఆనందం అనుభవించును కాక నీ శక్తి ప్రభావాన్ని పొందుకోండి. కృపనిమ్మని ప్రార్థిస్తూ సహాయపడుతురని తన జీవితంలో పరమ తండ్రిగా అదిగో తల్లి గర్భమందు రూపం పడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే పరమ తండ్రిగా కుమార్తె పట్ల మీరు కలిగిన ప్రతి ప్రణాళిక ఉద్దేశమే భూమి మీద తన జీవితం ద్వారా నెరవేర్చబడును గాక. అటువంటి ఆశీర్వాదం కుమార్తెకు అనుగ్రహిస్తారు. సహాయపడుతురండి. ఈ సన్నిధికాన్ని ప్రకాశం ఇచ్చాం. ఇది మొదలుకున్న ఒక నూతనమైన ఉన్నతమైన ఆత్మీయ జీవితం జీవించుట కుమార్తె కృపను ప్రకటిస్తూ కృప తన పట్ల వెల్లడిపరచండి. సహాయపడు. జరుగుతున్నటువంటి ప్రభా నీటి బాప్తిస్మ కార్యక్రమం కూడా ఆశీర్వదించమని కుమార్తె మీరు చేసిన ప్రతి మేలుని బట్టి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.